వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యులు రోగుల మనసును గెలుచుకున్నప్పుడే వృత్తిలో సంతృప్తి కలుగుతుందని రూరల్ న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వైద్యులు పేషెంట్స్ మనసును గెలుచుకోవాలని, డబ్బు కోసమే కాకుండా సేవా దృక్పథంతో వైద్య వృత్తి కొనసాగించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచించారు. పేషెంట్స్ సంతృప్తి చెందితే తప్పకుండా సదరు వైద్యులకు ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గంగాస్థాన్ ఫేజ్ 2 ఏర్పాటు చేసిన సీఎంఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ విభాగంలో నూతన పోకడలను గురించి సీనియర్ వైద్యులు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో తమకున్న అనుభవాలను కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులతో పంచుకున్నారు. నేటి తరం వైద్యులు పేషెంట్స్ను ఇంప్రెస్ చేసే విధంగా స్నేహపూర్వకంగా సేవలందించాలని సూచించారు. వైద్య రంగంలో ఆటిట్యూడ్, బిహేవియర్, కమిట్మెంట్ ఈ 3 పద్ధతులను అనుసరించి ముందుకు వెళ్లాలని హితో పలికారు. పేషెంట్స్ సంతృప్తి చెందితే తప్పకుండా సదరు వైద్యులకు ఆదరణ లభిస్తుందని తెలిపారు. అటు పలువురు వైద్యులు వైద్య రంగంలో గల పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను సేవా విభూషణ బిరుదుతో ఐఎంఈ నిజామాబాద్ సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎంఈ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, కోశాధికారి డాక్టర్ రమణేశ్వర్, సీనియర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. If you want to start an industry, the big list of checklist will be there. Anything, you want to start a hotel, you want to start any entrepreneur business or anything. So there are a lot of lists. Same will be there for the nursing homes also. So our people are not accustomed to, they think that it is a service and for doing service always they need it. Now there is no service, only you are the service provider. And the patient is your customer. So that is the situation here because he is paying you and you are selling your knowledge. So the system will work accordingly as the public need is needed. So what I want to say is, of course there are definitely issues like Vehicle Establishment Act, you need some infrastructure, and of course you need some fire safety. Even if it is within 15 meters also, so who has to pull up in the
ప్రతి విద్యార్థి వేసవి సెలవులను వృధా చేయకుండా యోగాను నేర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. ధ్యానం, సూర్య నమస్కారం నిత్య జీవనంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి వేసవి సెలవులను వృధా చేయకుండా యోగాను నేర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని హరిచరణ్ పాఠశాలలో ఉచిత ధ్యాన యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. ధ్యానం, సూర్య నమస్కారం నిత్య జీవనంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతకుముందు పూజ్యశ్రీ స్వామి డాక్టర్ పరమార్థదేవ్ యోగాలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కార్యక్రమాధ్యక్షుడు సాయన్న, పతంజలి యోగా సమితి అధ్యక్షులు బుచ్చన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇంజనీర్ గంగాధర్, యోగరత్న ప్రభాకర్, పతంజలి యోగా రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. సిబ్బంది తనపై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం, వీడ్కోలు పలికారు. సిబ్బంది తనపై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. అది చూసి సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. 2 సంవత్సరాల సమయంలోనే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యను తన సమస్యగా స్పందించారు కిరణ్మయి. దీంతో ఈ ప్రాంతంలో ఆమె తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు. కార్యాలయం నుండి ఆమె బయటకు వెళ్లేంత వరకు సిబ్బంది పూల వర్షం జల్లుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. బోధన్ డివిజన్లో నూతనంగా నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి 33/11 kV విద్యుత్ కేంద్రాన్ని జిల్లా ఎస్సీ రాజేశ్వరరావు సాంకేతికంగా పరీక్ష జరిపి పరిశీలన చేశారు. ఈ ప్రాంత వినియోగదారులు, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ను అందజేయడానికి అనుగుణంగా ఈ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. బోధన్ డివిజన్ NPDCL పరిధిలోని కోటగిరి మండల పరిధిలో నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి 33/11 kV విద్యుత్ కేంద్రాన్ని నిజామాబాద్ ఎస్సీ రాజేశ్వరరావు సాంకేతికంగా పరీక్షించి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతికంగా ఎలాంటి అవాంతరాలు లేవని నిర్ధారించుకొని సాంకేతికంగా ఛార్జీ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ను అందజేయడానికి అనుగుణంగా ఈ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ మహమ్మద్ ముక్తార్, MRT కన్స్ట్రక్షన్ డి వెంకటరమణ, ఏడీ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ నవీన్ రెడ్డి, సుమిత, ఏఈ బుజ్జిబాబు, ఏఈ భవిత సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నిప్పుల కొలిమిగా మారింది. బాణుడి బగబగతో ప్రజలు మధ్యాహ్నం రోడ్ల మీదకి రావడానికే జంకుతున్నారు. ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు IMD నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించింది. జిల్లాలో బాణుడి ప్రతాపానికి జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. ఉదయం నుంచి సూర్యుడు ప్రతాపానికి ప్రజలు నీరసించిపోతున్నారు. తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం ఆందోళనకు గురి చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో 45.9 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. బుధ, గురువారాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రతిరోజు 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాసంగి పనులు పూర్తయినప్పటికీ గ్రామాల్లో రైతులు ఇంకా ధాన్యం కుప్పల వద్దే కాలం వెళ్లదీస్తున్నారు. వారు ఎండవేడి తాళలేకపోతున్నారు. మధ్యాహ్న సమయంలో నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి బయటికి వస్తున్న వారు నెత్తి మీద టోపీలు లేదా రుమాలు చుట్టుకుంటున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు లేదంటే కూల్ డ్రింక్లు వాడుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకునేవారు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. కేవలం ఎండ తీవ్రతతో మాత్రమే కాకుండా మధ్యాహ్నం వేళ వీస్తున్న వడగాలులు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు అడవిలో మూగజీవాలు, ఇటు పెంపుడు పశువులు తాగునీరు దొరకక ఎండవేడిమిని భరించలేక విలవిలలాడుతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండడంతో పశువుల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ కలిపిన నీరు, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం మరింత కుంగదీస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. లారీల కొరత సాగుతో రోడ్లపై ఎండుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో క్వింటాల్కు 300 రూపాయల తరుగు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని దినేష్ హెచ్చరించారు. మోపాల్ మండలం కంజర్, కులాస్పూర్, బాడ్సీ తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఎస్ఓ అధికారులతో మాట్లాడి లారీ కొరత ఉంటే మాట్లాడి తెప్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కులాస్పూర్లో రైతులు పంట కోసి 25 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని అన్నారు. వర్షాల వల్ల రోడ్లపై ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు అడిగితే బస్తాలు లేవు, లారీలు రావడం లేదు, సాఫ్ట్వేర్ సమస్య ఉందంటూ అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. 20 నుండి 25 రోజుల పాటు ధాన్యం రోడ్లపైనే ఎండడం వల్ల బరువు తగ్గి తరుగు ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఒక్కో బస్తాకు దాదాపు 5 కిలోల వరకు తరుగు వస్తుందని, దీనివల్ల రైతు క్వింటాలకు 300 రూపాయల వరకు నష్టపోతున్నా రైతును ఆదుకోవాల్సింది పోయి మరింత కుంగదీస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. దొడ్డు రకం వడ్లు కొనబోమని అధికారులు చెప్పడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు. రాబోయే 2 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సేకరించకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని దినేష్ కులాచారి హెచ్చరించారు. రైతుల గురించి ఒక ఇల్లు పెట్టుకునే సమయం దొరికింది, కాంగ్రెస్ భవనం ఓపెన్ చేసే సమయం దొరికింది, బయట అందరితో మాట్లాడే సమయం దొరికింది, సైకిళ్ళు పాపం మా వికలాంగులకు సైకిల్ ఇచ్చే సమయం దొరికింది, అన్నీ దొరికింది, సమయం దొరికింది. దాని ఏడో ఉపాధి నడుస్తుంటే ఉపాధి పోవాల్సిన సమయం దొరికింది. కానీ రైతు మరి పరిస్థితి ఈ రకంగా ఉంది. రైతులు ఏ రకంగా కాపాడతా అని ఒక 5 నిమిషాలు నేను వాళ్ళు అడుగుతున్నాను. జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఏం పాపం చేసిరు రైతులు అంటే 30 రోజుల నుంచి రోడ్డు మీద ఉంటే దొడ్డు బియ్యం లేవు, సన్న బియ్యంలో 20 కిలోలు, వెయిట్ లాస్ 10 కిలోలు అవుతుంది. రైస్ మిల్కి పోతే 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఏమన్నా అయితే ఎండకు నూక అవుతుంది అంటున్నారు. ఆ రైస్ మిల్లులో బాధపడుతున్నారు. రైతులేమో ఘోరంగా రోడ్ల మీద ఉన్నారు. ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా, అడిగేదల్లా ఒకటి. విచిత్రం ఏంటంటే మా దగ్గరికి రైతులు పోయి ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని అడిగితే వాడు ఏమన్నాడయా, పాలకూర వేసుకునేది ఉండే. నేను అడుగుతున్నా భూపతి రెడ్డి, మరి పాలకూర వేసుకునేది నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు చెప్పాలి కదా. అప్పుడేమో వాటికి బోనస్ ఇస్తాం, 500 ఇస్తాం, 1000 ఇస్తాం అని అప్పుడు వచ్చి ఎలక్షన్లో తిరిగితివి. ఇప్పుడేమో పాలకూర వేసుకోమండి. మరి చెప్పు, పాలకూర వేసుకుంటే ఎకరానికి ఇంత ఇస్తా అంటే మొత్తం రూరల్ ఉన్న పంట అంతా నీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకుంటాం, పాలకూర వేస్తాం, కొన్ని పైసలు. అంబం గ్రామంలో శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. దీంతో గంగమ్మ తల్లి దేవాలయం భక్తి పారవశ్యంతో కలకలలాడింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంగమ్మ తల్లి పిట్లకృష్ణ మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఎడపల్లి మండలంలోని అంబం గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయం భక్తి పారవశ్యంతో కలకలలాడింది. స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు విగ్రహ ప్రతిష్టతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించగా ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గంగాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్లకృష్ణ మహారాజ్, అష్టి బృందే మహారాజ్, శ్యామ్ సుందర్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు ఆశీస్సులు అందించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహ పూజ, వాస్తుదేవత పూజ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని గ్రామపుర వీధుల్లో శోభాయమానంగా ప్రదక్షిణగా తీసుకెళ్లారు. చివరగా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడంతో మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరగడం శుభసూచకమని, అమ్మవారి కృపతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపడి స్రవంతి సుమన్, ఉపాధ్యక్షుడు రాజుగొల్ల రాజయ్య, కార్యదర్శి బోయి అబ్బయ్య, ఉప సర్పంచ్ కొండెగల కాకయ్య, పిస్క గంగప్రసాద్, మెంబర్లు బోయి రమేష్, నాగం లక్ష్మణ్, బోయి చిన్న లక్ష్మణ్, మంగళి సతీష్ తదితరులు, గంగపుత్ర సంఘ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడపల్లి మండలములో అంబమనే గ్రామములో ఈ యొక్క గంగామాత యొక్క మహోత్సవానికి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు చివరి ఘట్టంగా మరి దత్తపంత్ శ్యామసుందర్ మహారాజ్ గారు మరి అంబెం గ్రామస్తుల యొక్క సహకారముతో, బోయ సంఘం వారి యొక్క సహకారముతో మరి ఈ ఆలయానికి అనేక రకాలైనటువంటి వారు కూడా సహకారం ఉండి ఈరోజు ఆలయాన్ని నిర్మాణం చేసుకొని గంగామాత యొక్క ప్రతిష్ట చేయడము కూడా మరి మనకు ఉత్తమమైనది. అందరము బాగుండాలి, అందులో మనం బాగుండాలి, ఈ అంబెం గ్రామం కూడా అందరికీ బాగుండాలని మేము ఆశిస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, దేవాలయ ధర్మ కార్యక్రమాలు, సత్సంగాలు ఎప్పుడు నిరంతరం కొనసాగిస్తూ మరి ఈ గంగమ్మ ప్రతిష్ట వల్ల అంబెంకు కూడా అన్ని విధాలుగా సకల శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావనతో కలిసి నడవండి, కలిసి ఉండండి, కలిసి నడుస్తూ ఉంటే అన్ని విధాలుగా శుభాలు ఉంటాయని కోరుకుంటూ మా వానికి విరామం చేస్తూ 8 గంటల పని దినం కోసం నాడు అనేక మంది పోరాడి ప్రాణాలను బలిగొన్నారని, వారి నుండి వెలువడిన రక్తం నుంచే ఏర్పడిన జెండా ఎర్ర జెండా అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కార్మిక దినోత్సవం మేడేను పూర్తిగా తీసుకుని విజయవంతం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 141వ మేడే జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని కోసం సమావేశం నిర్వహించి నినాదించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత కార్మిక వర్గం పైన దాడి చేసి అనేక మంది ప్రాణాలను బలిగొన్నారని అన్నారు. ఈ సందర్భంగా అనేక మంది గాయాల పాలయ్యారని, వారి రక్తం నుండి ఏర్పడినది ఎర్ర జెండా అని, నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో కష్టజీవులు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమ హక్కుల కోసం నినాదించడానికి మేడేను ప్రతిజ్ఞా దినంగా నిర్వహించుకుంటున్నారని, దాని స్ఫూర్తితో కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో హక్కులను సాధించుకున్నారని తెలిపారు. కానీ నేటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని, కష్టజీవులపైన భారాలను మోపి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని, ఫలితంగా పెట్టుబడిదారులు మరింత సంపద కూడా పెట్టుకుంటున్నారని, అందువల్ల కష్టజీవులు, కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం మేడేను పోరాట ప్రతిజ్ఞ దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశం జరుపుకొని ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాలకులు, పోలీసుల చేత మన కార్మికుల మీద కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలని బలిగొన్నారు, అనేక మంది గాయాల పాలైనరు. అట్లా ఆ కాల్పుల్లో వాళ్ళ రక్తం నుంచి వచ్చినటువంటిదే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాను అప్పటి నుంచి కార్మిక వర్గం ప్రపంచమంతటా పెద్ద ఎత్తున తమ ఐక్యతను చాటుతూ 8 గంటల పని మేము కావాలనేటువంటి పోరాటం చేసి సాధించటం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక పోరాటాలు నిర్వహించి తమ హక్కుల్ని సాధించుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు పార్టీ పేరును అధికారికంగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో ఈ నెల 25న నిర్వహించిన సభలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ తన పేరును ప్రకటించారు. అయితే జనవరి 2026లో ఈసీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ ప్రజాశక్తి అంటూ కవిత మొత్తం 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3వ ప్రాధాన్యతగా ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన పేరుకు సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన అధికారిక లేఖను ఎన్నికల సంఘం అధికారులు బంజారా హిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి స్వయంగా ఆమెకు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ పేరు ఇప్పుడు అధికారికంగా కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన సొంతం కావడంతో బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందికరంగా మారినట్లయింది. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. దత్తత వెళ్ళలేని 6 సంవత్సరాలు పైబడిన పిల్లలను కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పోస్టర్ కేర్ ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ ఘనత సాధించడం జరిగిందని తెలపడంలో సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాల సదనంలో ఆశ్రమం పొందుతున్న అమ్మాయిని హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా పోస్టర్ కేర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 6 సంవత్సరాల లోపు పిల్లలను దత్తత ప్రక్రియలో భాగం చేయాలని, దత్తత వెళ్ళలేని 6 సంవత్సరాలు పైబడిన పిల్లలను కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలు కుటుంబంలో పెరగాలని, దీనివల్ల సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటారని, మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పోస్టర్ కేర్ తీసుకోవడానికి కుటుంబాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పోస్టర్ కేర్ ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ ఘనత సాధించడం జరిగిందని తెలపడంలో సంతోషిస్తున్నానని మంత్రి అన్నారు. ఈ ఘనత సాధించడంలో సహకరించిన నిజామాబాద్ జిల్లా అధికారులకి మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, జిల్లా బాలల పరిరక్షణాధికారి చైతన్య కుమార్, గణేష్ ప్రత్యూష, డైరెక్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. మరింత ఆధునిక టెక్నాలజీతో న్యాక్ను అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ కార్యకలాపాలు, శిక్షణ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాక్ సెంటర్కు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాంభూపాల్, గడిల రాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టరు, టెంపరీస్ డైరెక్టర్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇది మనం ఉపయోగించుకుంటే మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి సదుపాయాలు ఈ న్యాక్ సెంటర్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభించినప్పటికీ అరకొర నిధులు ఇచ్చి ఇది కొంత నిరుపయోగంగా ఉంది. దీన్ని పరిపూర్ణంగా ఉపయోగం తీసుకురావడానికి నేను సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ గారితో మాట్లాడడం జరిగింది, ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు కేవలం 20 మంది మాత్రమే సర్వే దాని మీద ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ, సివింగ్ కానీ, ఐటీ కానీ ఇవన్నిటి విషయాల్లో కూడా పూర్తి అవగాహనతో ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ట్రైనింగ్ పొందాల్సినటువంటి విద్యార్థుల్ని ఇక్కడ పంపించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను, మంత్రులతో మాట్లాడతాను. ఇక్కడ ట్రైనింగ్ పొందితే అది పాలిటెక్నిక్ డిప్లొమాకి ఈక్వల్గా ట్రీట్ చేయబడుతుంది. విదేశాల్లో ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏఐ రావడం మూలాన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం మూలాన 100 మంది చేయాల్సిన పని 15-20 మందితో చేయించుకుంటా ఉన్నారు. కానీ స్కిల్ ఉన్న వాడికి ఎక్కడ డోకా లేదు. స్కిల్ నైపుణ్యం ఉంటే ఏఐ నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వీరికి పనులు దొరుకుతాయి. అది వడ్రంగి పని కావచ్చు, సేవింగ్ మిషన్ పని కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, ఎలక్ట్రికల్ పని కావచ్చు, కౌన్సాలి పని కావచ్చు, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి పనులు కావచ్చు. వీటిలో ట్రైనింగ్ పొందితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైన సెంటర్, ట్రైనింగ్ సెంటర్గా న్యాక్ని తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా వాడుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీ తీసుకొస్తాం. భీమ్గల్ పట్టణంలో నరసింహస్వామి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా గ్రామాలయంలో నరసింహస్వామి జయంతి పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కలకలలాడుతోంది. హోమాలు, భజనలు, వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా దీపారాధన, స్వస్తి పుణ్యవచనం, మాతృక, మంటప దేవత స్థాపన వంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నంబిపార్ద సారథి విజయేంద్ర అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని నందిగుడి వరకు తీసుకెళ్లి ఊరేగింపుగా భక్తులతో తిరిగి వచ్చి దేవాలయం చుట్టూ 5 ప్రదర్శనలు చేసి స్వామివారిని గర్భాలయంలో ఉంచుతామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నరసింహస్వామివారి కృప పొందాలని సూచించారు. ఉత్సవాల కాలమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గ్రామమంతా భక్తి రసంతో నిండిపోతుందని తెలిపారు. మండలంలోని పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతం మొత్తం భక్తులతో ఆలయంలో గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా మనందరికీ స్వామివారు స్తంభోద్భవులై దర్శనమిస్తారు. ఈరోజు ప్రాతరోపాసన, షోడశోపచార పూజ ఇదంతా అయిన తరువాత సాయం శ్రీవారి ప్రాదుర్భావ ఉత్సవము, ఆ తర్వాత డోలోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఇవాళ స్వామివారి జన్మమును పురస్కరించుకొని రేపు ఉదయమే 2:30కే స్వామివారు గ్రామాలయం లోపల, గర్భాలయం లోపల గరుడుపై వేయించేసి షోడశోపచార పూజ, నైవేద్యాలు ముగించుకొని రేపు మధ్యాహ్నం గ్రామాలయంలో నుంచి స్వామివారు గరుడ సేవ మీదకి బయలుదేరుతారు. గరుడుల మీద పెద్ద గరుడ వాహనం అని అంటాం మనము. ఈ వాహనం ప్రాముఖ్యత ఏమంటే
సంవత్సరంలో ఒకే ఒక రోజు ఇది బయటకు వస్తుంది. ఉండడం కూడా సంవత్సరం అంతా ముఖం మీద వస్త్రంతోనే ఉంటుంది. ఎవరూ చూడడానికి అవకాశం ఉండదు ఆ వాహనాన్ని. ఆ ముఖం మీద వస్త్రం ఉన్న వాహనం మీదే స్వామిని కూర్చోబెట్టి మొత్తం అలంకరణ చేసిన తర్వాత యథోక్త ప్రకారంగా ముఖ వస్త్రం చేసి స్వామివారిని ఊరంతా ఊరేగింపు చేసుకొని నంది మీద. భీమ్గల్ మండలంలో ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. రైతులకు వాణిజ్య పంటల సాగు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. భీమ్గల్ మండలంలో హార్టికల్చర్ అధికారి వ్యవసాయ భూములను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగు, మామిడి తోటల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, పూల పంటలపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ నీలం రవి మాట్లాడుతూ భీమ్గల్లో హార్టికల్చర్ ఆఫీస్కు సరైన భవనం లేదని, కనీసం కూర్చోవడానికి బెంచీలు లేకపోవడం విచారకరమన్నారు. అలాగే భీమ్గల్లో అగ్రికల్చర్ కార్యాలయంలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులను ప్రజలు పని చేయించుకోవాలని, రాజకీయ నాయకులు వారి పనితీరును పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఈ సాగుకు అయ్యేటువంటి ఈ నారు బిల్లు కావచ్చు లేదా సీడ్ బిల్లు కావచ్చు, దాంతోపాటు కంపోస్ట్ బిల్లు, ఎరువుల బిల్లు, తర్వాత పెస్టిసైడ్ బిల్లు, ఇవన్నీ కూడా జతపరిచి మండల ఉద్యానాధికారికి లేదా మండల విస్తరణ అధికారి కానీ ఉద్యాన విస్తరణ అధికారి కానీ అందజేసినట్టయితే మీకు మేము సబ్సిడీ అనేది డైరెక్ట్ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇంకా ఇదే కాకుండా ఉల్లిగడ్డ సాగు కూడా సబ్సిడీ అనేది ఒక ఎకరానికి 8,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పండ్ల తోటలు పెంచే రైతులకు కూడా మామిడి కావచ్చు, తర్వాత జామ తోట కావచ్చు, తర్వాత నిమ్మ తోట, బొప్పాయి, ఇలా తదితర పండ్ల తోటలు సాగు చేసే రైతులకు కూడా సబ్సిడీ అనేది రకరకాల పంటలకి రకరకాల రాయితీలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. గతంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న రైల్వే గేటును తొలగించడం ద్వారా మూగజీవాలతో పాటు ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని బీబీపూర్ తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్ సమస్య తీరేది ఎప్పుడు, మమ్మలను ఎవరు పట్టించుకోరా అని బీబీపూర్ తాండావాసులు ప్రశ్నిస్తున్నారు. డిష్పల్లి మండలంలోని జాతీయ రహదారి 44కు కూతవేటు దూరంలో బీబీపూర్ తాండా అనే గ్రామం ఉంది. బీబీపూర్ గ్రామ పంచాయతీ బీబీపూర్ తాండాను విభజిస్తూ మధ్యలో రైల్వే ట్రాక్ ప్రమాదకర స్థాయిలో ఉందని బీబీపూర్ తాండావాసులు తెలిపారు. ప్రతిరోజు 15-20 నిమిషాలకు ఒక్కొక్క ట్రైన్ వెళ్తుందన్నారు. తరచూ ఈ రైల్వే ట్రాక్పై మూగజీవాలు, ఆవులు, గేదెలు, మేకలు ప్రమాదాలకు గురవుతూ యజమానులు నష్టాల బారిన పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ దాటే సమయంలో మనుషులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఇక 40 సంవత్సరాల క్రితం ఇక్కడ రైల్వే గేటు ఉండేదని, కానీ బ్రాడ్ గేజ్ వేసే సమయంలో రైల్వే గేటును తొలగించారని తెలిపారు. రైల్వే ట్రాకు అవతల బీబీపూర్ తాండా, కమలాపూర్, మిట్టాపల్లి, రాంపూర్, లింగసముద్రం తదితర గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ రైల్వే ట్రాక్ అండర్పాస్ బ్రిడ్జ్ వేయడం వల్ల ఇటు వెళ్లే గ్రామాలకు 10 కిలోమీటర్లు అదనంగా తిరిగే అవసరం ఉండాలని తెలిపారు. కావున రైల్వే అధికారులు అండర్పాస్ బ్రిడ్జ్ వేసి ఈ గ్రామాల సమస్యను త్వరగా పరిష్కరించాలని బీబీపూర్ తాండావాసులు కోరారు. తమ తాండాలో చారిత్రాత్మకమైన మాన్సింగ్ బాబా ఆలయం ఉందని, తరచూ దేశం నలుమూలల నుంచి ఇచ్చట భక్తులు ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారని, అదేవిధంగా విద్యార్థులకు రైల్వే ట్రాక్ అవతల స్కూల్స్ ఉన్నందున ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు ఆలోచించి దీన్ని పరిష్కార మార్గాన్ని చూపాలని తాండావాసులు మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీబీపూర్ తాండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ సుధాకర్, తాండా నాయకుడు వసంత్ నాయక్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్లకు కొంచెం ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. విషయము ఇక్కడ మాకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మా పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఒక 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి చదువుకోవాలని రావాలన్నా ఈ రైల్వే ట్రాక్ వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. చూడడానికి ఇక్కడ ఏదైనా మార్కెట్కి వెళ్దామన్నా ఏం చేద్దామన్నా ఇక్కడ హైవే ఉంది పక్కన. ఈ హైవేకి వెళ్ళాలంటే ఈ 2 ట్రాకులు ఇప్పుడు అయ్యే కొత్త ట్రాక్ ప్లస్ ఈ ట్రాక్ ఈ మధ్యలో ఇబ్బందికరంగా అవుతుంది అనేసి ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా విజ్ఞప్తి ఇచ్చాము. ఇప్పటికి ఎలాంటి పట్టింపులు లేవు. కాబట్టి మొన్న హుస్సేన్ నాయక్ ఎస్టీసీఎల్ కమిషనర్ మెంబర్కి అతను కూడా పోయి కలిసాము. తను కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామనేసి అన్నాడు. అట్లీస్ట్ ఏం కాకుండా ఒక అండర్ పాస్ ఇచ్చినా మాకు సరిపోతుందని ఆలోచన. పై చదువులకు వెళ్ళాలన్నా, మా పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా ఇబ్బందికరం. ఎన్నో గొర్రెలు, బర్రెలు అన్ని యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఇక ముసలోళ్ళకు కాళ్ళు చేతులు బాగా విరిగిపోతున్నాయి. ఇక్కడ మాకు ఈ ట్రాక్ వల్ల అతిపెద్ద ఇబ్బందికరంగా ఉందని
రైతుల వ్యవసాయ భూములకు నల్లమట్టి సరఫరా పనులను భీమ్గల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ పరిశీలించారు. సికింద్రాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఈ పనులను సందర్శించిన ఆయన కూలీలకు పలు సూచనలు చేశారు. భీమ్గల్ మండల పరిధిలోని సికింద్రాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాలకు నల్లమట్టి సరఫరా పనులను ఎంపీడీఓ సంతోష్ కుమార్ పరిశీలించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు ఉదయం తొందరగా పనికి వచ్చి కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి వెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పనులపై కూలీలకు అవగాహన కల్పించిన ఆయన ఒకే రకమైన పనులు కాకుండా పశువుల షెడ్ల నిర్మాణం, కూరగాయల పందిళ్లు, పంట కాలువలు, భూమి అభివృద్ధి పనులు, నీటి నిల్వ పనులు చేపట్టాలని సూచించారు. కూలీల వేతనాలు ఏప్రిల్ 15 వరకు జమ అయినందున మరింత మంది కూలీలు పనులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ జి నర్సయ్య, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నారీ శక్తి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మాధవ స్మారక సేవా సమితి మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కోసం ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని ఇది గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తుతం అందించిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవ స్మారక సేవా సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హితేన్ భీమాని తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్న చిన్నారికి రక్తదానం చేశాడు. నగరంలోని వెల్నెస్ హాస్పిటల్లో 19 రోజుల చిన్నారికి ఏబీ పాజిటివ్ బ్లడ్ అత్యవసరమైంది. అయితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్కు సమాచారం అందగానే వెంటనే స్పందించాడు. ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో అత్యవసర స్థితిలో ఉన్న చిన్నారికి రక్తదానం చేసిన నరేష్కు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సైతం నరేష్ను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ సభకు జిల్లా వాసులు భారీగా తరలి రావాలని ధన్పాల్ పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలతో దేశాభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అర్బన్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని అన్నారు. సభకు 3 లక్షల మంది హాజరవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ఆయనను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామన్నారు. ఆయన విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యటించారు. పారిశుద్ధం, తాగునీటి సరఫరా సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ 9 మరియు 53 డివిజన్లలో పర్యటించి శానిటేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ సరఫరాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డిప్యూటీ కమిషనర్, ఇతర మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నరసింహ జయంతిని పురస్కరించుకుని గురువారం ఇందూరు నగరంలోని పలు ఆలయాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. మల్లారంలోని గత మందిరంలో నిర్వహించిన నరసింహస్వామి డోలారోహణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక్ నగర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. హోమం, అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు,
బానిస సంఖ్యలు తప్ప రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను, అమెరికా ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండించాలి అనే నినాదాలతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ కేంద్రంలోని లంగర్ బీడీ కంపెనీలో మేడే వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కావాలని ఉద్యమిస్తున్నటువంటి కార్మికులపైన అక్కడి ప్రభుత్వం కాల్పులు జరిపి కార్మికులను బలి తీసుకుందని, వారి రక్తంలో నుంచి పుట్టిందే ఎర్ర జెండా అని వారు అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్, సెక్రటరీ వినోద్, వీడీసీ అధ్యక్షులు రమేష్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పట్టణంలో బస్టాప్ విషయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో బస్టాప్ నిర్మాణం చేపట్టిన మరోవైపు గ్రామస్తులు కొందరు అడ్డు చెబుతున్నారు. అయితే వారికి కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. బస్టాప్ షెడ్డు నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. గ్రామ అవసరాల కోసమే బస్టాప్ నిర్మిస్తున్నామన్న గ్రామస్తులతో పోలీసులు చర్చలు జరిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యులు రోగుల మనసును గెలుచుకున్నప్పుడే వృత్తిలో సంతృప్తి కలుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.